సార్ నమస్కారం. నమస్కారం సార్. అవునరా? బాగున్నా సార్. ఎలా ఉంది మీ పాలిటిక్స్? పాలిటిక్స్ ఎప్పుడు ఉండేట్లాగా ఉంటుంది కదా సార్, మీకు తెలియదు. మీకు ఎప్పటికీ పాలిటిక్సేనా? ఎప్పుడు పాలిటిక్స్ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ అండ్ పాలిటిక్స్ మా చాలా ఇంట్రెస్టెడ్. నా అదో ఎంబీఏ ఫినిష్ మార్కెటింగ్ చేశాను. బై బర్త్ ఐఎమ్ లిటిల్ బిట్ అగ్రికల్చర్ ఫేవరెట్. కాబట్టి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ డాడీ 5 times ఎమ్మెల్యే గారు 9 times పోటీ చేస్తే 5 సార్లు గెలిచారు ఆయన. సో ఫస్ట్ డాడీ ఏమో ఉప సర్పంచ్ కొడంగల్కి అయ్యారు. ఇక్కడ సార్ కొడంగల్కి ఉప సర్పంచ్ అయ్యారు. మీకంటూ ఒక సంస్థనే ఉందనుకుంటా, అంతేనా? అంతే సార్. ఇది యాక్చువల్గా నిజాం పీరియడ్లో మాది ఒకటి దేశ్ముఖ్ ఫ్యామిలీగా వాళ్ళు ఇది చేసి ట్యాక్స్ కలెక్షన్ కింద ఇక్కడ పెట్టేది అన్నట్టు. నైజాం కంట్రోల్. నైజాంకి అనుకూలంగా మీరు? అనుకూలంగా. ఆ టైం ప్రజలకు వ్యతిరేకంగా? ప్రజలకు వ్యతిరేకం అనేది కాదు సార్. అంతే కదా? లేదు. అప్పుడు నైజాం నడిపించింది వేరే అయితే రజాకల్ వేరే అవుతారు. ఓ రైట్. మీరు రజాకల్ అంటే మూమెంట్ అనేది రజాకల్ మూమెంట్ వేరు. నైజాం ఇస్ డిఫరెంట్, రజాకల్ ఇస్ డిఫరెంట్. సో నైజాం ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఆల్ డెవలప్మెంట్స్. ఓకే. ఇప్పుడు నాంపల్లి రైల్వే తీసుకోండి, లేకపోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకోండి, అండ్ కనెక్టివిటీ ఆఫ్ రోడ్ అండ్ రైల్వే లింక్స్ అనేది ఇచ్చింది ఆయననే. హిస్టరీ ఇస్ దేర్ యాక్చువల్లీ. సో దే సెలెక్టెడ్ ఫ్యూ పీపుల్ హూ కెన్ ఒబిడియంట్లీ డూ వర్క్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ నిజాం అనేది. దాంట్లో అండ్ బిహాఫ్ ఆఫ్ ది on behalf of peoples also. Okay. And whatever recommendations our family used to give, our ancestors they used to give, అది వాళ్ళు పరిగణలో పెట్టుకొని దే షుడ్ డిసైడ్ ట్యాక్స్ అనేది ఎట్లా ఉండాలి, ఏం కథ, ఆ విధంగా అందులో పర్ఫెక్ట్గా చేశారు. చాలా ఇది సార్. అప్పుడు కానీ ఇది ఒకప్పుడు గుల్బర్గా ఉండేది. గుల్బర్గా డిస్ట్రిక్ట్ ఇట్స్ కనెక్టెడ్ టు కర్ణాటక. కాకపోతే అండర్ కంట్రోల్ ఆఫ్ నిజాం సార్. బిజాపూర్ నుంచి ఏ హ్యాడ్ కంట్రోల్ టిల్ నిజామాబాద్ ఏరియా అంత వరకు ఉండేది, మరాఠవాడ ఏరియా వరకు. ఇట్ ఇస్ కమ్ అండర్ గుల్బర్గా. యాక్చువల్లీ బిజాపూర్ డిస్ట్రిక్ట్ అనేది దాన్ని. ఆఫ్టర్ దట్ ఇన్ బైఫర్కేషన్ దే మేడ్ ఇట్ ఇంటూ గుల్బర్గా అండ్ దిస్ థింగ్. ఓకే. బట్ స్టిల్ ఇట్ కమ్స్ అండర్ హెచ్కే సొసైటీ. హైదరాబాద్ కర్ణాటక సొసైటీ అంటారు సార్ ఈ ఏరియా మొత్తం. ఓహో. యాజ్ అ గుల్బర్గా. మీకు ఇప్పుడు మంచి సంబంధాలు అటు ఇటు కూడా? అఫ్కోర్స్ మా మిస్సెస్ కానివ్వండి, మా అన్నోళ్ళు మిస్సెస్, వీఆర్ ఆల్ రిలేటెడ్ టు కర్ణాటక. యాక్చువల్లీ మా మదర్ టంగ్ కన్నడ, బేసికలీ లింగాయత్ రెడ్డిస్ సార్. సో మరి ఏంటి ఇప్పుడు ఈ డాడేమో 5 times, మీరు కూడా ఆ స్థాయిలోనే వెళ్ళాలి కదా? ఈ మామూలు ఈ సెకండ్ కేటగిరీలో ఉండడం గల కారణం ఏంటి ఇక్కడ అయిపోవడానికంటే మాకు యాక్చువల్గా ఇంటెన్షన్ ఏముందంటే డాడీ తర్వాత ఉండరాదు పాలిటిక్స్లో అనుకున్నాం సార్. బట్ ఈయన ఒక క్రియేట్ చేసిన పబ్లిక్ ఏది ఉంది కదా, మన కార్యకర్తలు అంటాం ప్రతి విలేజ్లో, కంపల్సరీ దే వాంటెడ్ సమ్వన్ టు బి ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, అట్లీస్ట్ ఇన్ లోకల్ వీ షుడ్ బి అవైలబుల్. సో ఇప్పుడు వచ్చిన పట్నం నరేంద్ర రెడ్డి గారి అండి, లాస్ట్ టైం ఉండి గెలిపించాము, రేవంత్ రెడ్డి గారిని అండి, వీళ్ళేమో నాన్ లోకల్, దే కాంట్ గివ్ టైమ్ యాక్చువల్లీ. వాళ్ళు ఇయర్ ఎక్కువ వాళ్ళు బయట ఉంటారు, బట్ లోకల్లో అట్లీస్ట్ ఎవరైనా ఉండాలి మాకు అని చెప్పి. ఇక్కడ లోకల్ మూమెంట్ కూడా ఉంటుంది కదా, మూమెంట్ ఉంటుంది. వాళ్ళ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ సంబడీ హ్యాస్ టు బి ఎవరు, ఎవరో ఒకరు ఉండాలి. మా అన్నగారు ఇంతకుముందు సర్పంచ్ చేశారు ముద్దప్ప దేశ్ముఖ్. దాని తర్వాత వెంకటరెడ్డి దేశ్ముఖ్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, ఆయన సర్పంచ్ చేశారు. దాని తర్వాత మా అన్న 2 times మండల్ ప్రెసిడెంట్ ముద్దప్ప దేశ్ముఖ్. ఈసారి కొత్తగా మున్సిపల్ అయింది సార్ మరి. సో నేను యాక్చువల్గా మా అన్న ఉప సర్పంచ్ ఉంటే, దాని తర్వాత సరే ఈసారి నీవే ఉండాలి అని చెప్పి ఓ పబ్లిక్లో జనరల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి ఏమన్నట్టు ఓకే మీరు నిలబడండి. దాంట్లో నేనది ఈ సెకండ్ దానికి ఎందుకు మీరు ప్రయారిటీ ఇచ్చారు? అసలు మీరు ఫస్ట్ దానికి పోవాలి కదా అంటున్నాను. ఫస్ట్ దానికంటే వాళ్ళు ఈక్వేషన్స్ చాలా యూజ్ చేశారు. ఎవరు? పార్టీస్ అనే కదా వాళ్ళ ఇంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ అయితే బ్యాక్ బోన్ ఇప్పుడు ఇండిపెండెంట్ చేశాడు కదా. అవును సార్. సో మరి మీరు కూడా ఎందుకు చేయలేకపోయారు ఇండిపెండెంట్ గా? రియాలిటీ ఏముంటుంది అంటే సార్, జాయింట్ ఫ్యామిలీస్ టు బి పొలిటికల్ గా ఎదగాలి అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఏముంటుందంటే, ఇఫ్ సంబడీ హ్యాస్ ఇన్ పొలిటికల్ దిస్ థింగ్, ఆ వ్యక్తి పొలిటికల్ వెళ్ళిపోవాలి అంతే. బిజినెస్ ఉన్న వాళ్ళు బిజినెస్కి వెళ్ళిపోవాలి, వ్యవసాయంలో వ్యవసాయానికి వెళ్ళిపోవాలి. ఓకే. అయితే మేము లేనప్పుడు ఏమైపోయిందంటే, ఇక్కడ ఇది వేరే వాళ్ళ కంట్రోల్ కిందకి వెళ్ళిపోయింది. మా అన్న ఉంటుండే ఇక్కడ సర్పంచ్గా. దెన్ ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఎడ్యుకేషన్, మా ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ రావడము, రావులపల్లిలో మా సొంత విలేజ్లో మేము వ్యవసాయం చేయడం. కొడంగల్ అనేది మీ అమ్మ వాళ్ళ సొంత ఊరు సార్. ఇల్లరికం వచ్చాడు. ఇక్కడ నుంచి 13 kilometers మా సొంత ఊరు, డాడీ వాళ్ళ ఊరు, రావులపల్లి అంటారు. అంటే మీరు మీ పుట్టుకతోనే ల్యాండ్ లార్డ్స్. ఎలాంటి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ లేవు. ఏమన్నా ప్రజలకు అంటే దగ్గరలో ఉన్నారా లేదంటే ప్రజలకు దూరంగా ఉన్నారా మీరు? 1978లో డాడీ ఆ టైంలో ఎప్పుడో, అంటే మేము పుట్టని అంటే జస్ట్ 2-3 years ఉండిండొచ్చు. ఆ టైంలో అంత నెక్సలిజమ్స్ అంత ఇది ఉండేది. అట్లాంటప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఇండిపెండెంట్గా అనుకున్నారు. 1978లో వన్ ఇండిపెండెంట్.
యాక్చువల్లీ ఈవెంట్ యాజ్ అన్ ఆస్పిరెంట్ ఫర్ బీజేపీ టికెట్ Ah. దీపం గుర్తు ఆ, అక్కడ ఇయ్యలేరు వాళ్ళు. ఓకే. అంటే అప్పుడు దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. అచ్చా అచ్చా. సో డాడ్ అక్కడికి వెళ్ళి కాల్ చేసినాక ఇక్కడ ఉన్న వాళ్ళ ఎల్డర్ బ్రదర్ సదాశివ రెడ్డి గారు అని వాళ్ళ టీం మొత్తం ఫ్రెండ్స్ అందరూ వచ్చి వచ్చే చూసుకుందాం అది ఏమవుతుంది, ఆ, ఓటమి గెలిపే కదా, ఆ, వీల్ డిసైడ్ అండ్ డూ ఇట్ అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయ్యి మొత్తం అందరూ ఆ. ఇక్కడ ఉన్న మొత్తం పల్లెటూరులో మెయిన్ వాళ్ళు అందరూ కలిసి ఓకే. ఇండిపెండెంట్ గెలిచారు సార్. సో సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యారు. దాని తర్వాత దాన్ని సో జాయిన్ అంటే ప్రజలకు దగ్గరే ఉన్నారు. దగ్గర ఉన్నారు సార్. ఆ, మీరు అంటే ఇప్పుడు సాటిస్ఫై అవుతున్నారా చైర్పర్సన్? సాటిస్ఫై ఉన్నాం సార్. ఎందుకంటే ఏ మెట్ ఎదగాలన్నా మనం ఆ లెవెల్కి పోవాలన్నా మ్మ్. చిన్న స్థాయికి వెళ్తేనే తెలుస్తుంది సార్. ఇంకెంత కాలం? గ్రౌండ్ రియాలిటీ అని. ఇంకెంత కాలం? ఈ టర్మ్ చూసిన నెక్స్ట్ టైం మేబీ ఆస్పిరెంట్ ప్రాక్టికల్లీ. బేసికల్లీ ఒక పార్టీ ఉంటే తప్ప మరో మార్గం లేదనే ఏంది ఒక అభిప్రాయానికి రావడం ఇది లేదు బలమైన కారణం ఏంటి సార్? ఇది ఇప్పుడు ఒక పార్టీ లేదని కాదు సార్, ఈ పార్టీలన్నీ పుట్టుకొని వచ్చింది ఇచ్చే వాళ్ళు ఫ్రీ హ్యాబీస్ ఏది వాళ్ళు ఇస్తున్నారు ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా సరే స్కీమ్స్ వాట్ దే ఆర్ గివింగ్ ఆ, డ్యూ టు దట్ స్కీమ్స్ పార్టీస్ అలైవ్. ఉమ్, ఆ స్కీమ్స్ లేకుండా ఏ పార్టీ అలైవ్ లేదు. ఉమ్, సో బేసికల్గా ఏమైపోతుంది అంటే మనం వెళ్ళాలి అన్నప్పుడు ఉమ్, అట్లీస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ సంథింగ్ విచ్ దే ఆర్ గివింగ్. ఇప్పుడు వాళ్ళు 6 స్కీమ్స్ పెడుతున్నారంటే నేను ఇండివిజువల్ గీయగలుగుతాను, అయ్యలేను. ఆ, కాబట్టి ఈ 6 స్కీమ్స్ నాకు బ్యాక్ బోన్ ఉంటుంది. నా క్యారెక్టర్ ఒకటి ప్లస్ అవుతుంది దాంట్లో. నా క్యారెక్టర్, నా యాటిట్యూడ్ అండ్ మై వే ఆఫ్ టాకింగ్ టు ద పీపుల్, ఉమ్, వాట్ ఎవర్ వాళ్ళు చెప్పేది నేను ఓపికతో వినడము. ఉమ్, ఉమ్, కొంతమంది కోపంతో చెప్తారు, కొంతమంది ఏదో లెక్కలు ఉంటాయి. అట్లీస్ట్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సాటిస్ఫై ఉమ్, 30% ఆఫ్ ద పీపుల్, ఐఎమ్ నాట్ ఈవెన్ టెలింగ్ 50, ఉమ్, 30% ఆఫ్ పీపుల్ నేను సాటిస్ఫై చేయగలుగుతా విత్ మై క్యారెక్టర్. ద రిమైనింగ్ 30 to 40% ఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ. వై? బికాస్ పార్టీస్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ మార్క్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. అంటే పార్టీ లేకపోతే మరో మార్గం లేదు ఇక ఇప్పుడు. ఇప్పుడు అంత కష్టం సార్, ఉండొచ్చు నేను చెప్పలేను కానీ ఆ. ఈ మూమెంట్లో అంటే ఒకవేళ ఏ పార్టీ సపోజ్ పొజిషన్కి వచ్చినా కానీ మిగతా కాన్స్టిట్యున్సీ కూడా అదే ప్రాతిపదిక మీద రావాలి కదా. ఏదైనా కానీ ఫండ్ కావచ్చు, ఏంటి అంటే వాట్ ఎవర్ ద కమ్స్, ఈ ప్రణాళికలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఆల్ థింగ్స్ రావాలి కదా. అయితే ఇప్పుడు వీళ్ళు ఏ డెవలప్మెంట్స్ వచ్చినా సార్ ఆ, దే హ్యావ్ టు కేటగరైజ్ చేసుకొని పబ్లిక్ ఎట్లున్నది ఆ పాపులేషన్ ఆఫ్ ద పబ్లిక్ పట్టుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే వీళ్ళు ఏంటంటే సడన్గా ఇప్పుడు మా డాడీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నారు. ఆ టైంలో మంత్రి ఇయ్యలే మా ఫాదర్. అవును, అంటే మంత్రి కావాలి అసలు. కావాలి సార్ యాక్చువల్లీ, బట్ ఆయన ఈక్వేషన్స్ వేరే ఉండేది. ఓకే, పొలిటికల్ ఈక్వేషన్స్ నా వర్గం అవి ఇవి ఉంటాయి కదా సార్. ఓకే. సో ఆయన మరి చెన్నారెడ్డి గారికి ఇచ్చారు ఆయన. ఇప్పుడు ప్రజల వర్గం అనేది లేదా ఏ పార్టీకైనా కానీ? ఇప్పుడు లేదు సార్, ఇప్పుడైతే వెళ్ళిపోయింది. ప్రజల వర్గం అనేది లేదు. జస్ట్ పార్టీస్ ఏమి ఇస్తుంది, ఆ, వాట్ దే ఆర్ ఏబుల్ టు గివ్, ఎంత అమౌంట్ ఇస్తారు, ఆ. నాకు ఏమేమి, అది ఏ పార్టీ అయినా కానీ. నేను అనేది ఒక పార్టీ కాదు ఇక్కడ, అన్ని పార్టీలు అయిపోయాయి. అంతే సార్. మరి ప్రజల పార్టీ ఏదిగా? ప్రజల పార్టీ లేదు సార్, ఇది పైసల పార్టీ ఉంది అంతే. ఈ సమయంలో పార్టీ మారడం గల కారణం అల్లింది అసలు ఒక బలమైన కారణం ఏమైనా ఉందా? ఉంది సార్. ఆ, కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన గురించి తన సొంత నిలబడ్డ ఎలక్షన్ లేక మా ఫాదర్ గారు ఎప్పుడు అంత కష్టపడలేదు సార్. సో ఎమ్మెల్యే గురించి. ఎమ్మెల్యే గురించి ఉమ్, యాక్చువల్గా ఏమైందంటే విఠలరావు అని మా ఎంపీ ఉండే. ఉమ్, సో ఆయన క్యాజువల్గా ఏమైందంటే ఆయన జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్, ఆయన ఒక పొలిటికల్గా ఆయన మేనేజ్మెంట్స్ వాళ్ళు ఉంటాయి కదా Okay, సార్, వాళ్ళు okay. ఈక్వేషన్స్ ఏదో చేశారు. ఉమ్, టికెట్ రాకుండా చేశారు మాకు యాక్చువల్గా. ఫస్ట్ ఈ మేడ్ us టు బిలీవ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ టికెట్ అని ఓకే. డాడీ నమ్మేశారు. ఆ, రైట్. దాని తర్వాత ఏమైందంటే వాట్ ద సీనియర్ వెళ్ళిపోయిందంటే అంటే నేను ఎంపీ టికెట్ ఇచ్చిపెట్టాను కదా, ఆ. నాకు ఎమ్మెల్యే టికెట్ కొడంగల్ కావాలని చెప్పి మా విఠలరావు గారు. సో విఠలరావు హ్యాడ్ ఎ ఛాన్స్ ఇన్ నారాయణపేట యాక్చువల్. ఉమ్, సో ఆ ఈక్వేషన్స్లో ఏమైపోయిందంటే డాడీకి ఇవ్వకపోతే ఉమ్, ఇమీడియట్గా హరీష్ రావు దాన్ని పట్టుకున్నారు, ఉమ్, మన ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్. ఉమ్. ఆయన ఇమీడియట్ డాడీ దగ్గరకు వచ్చి మేము టికెట్ ఇస్తాం రండి అని చెప్తే అప్పుడే డాడీ ఏం చేశారంటే కార్యకర్తను అడిగారు, ఓకే. ఎట్లుంటుంది పొజిషన్, మనం వెళ్ళాలన్నా వద్దా, నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి. వాళ్ళ నమ్ముకున్న వాళ్ళ కోసం మేము పార్టీ చేంజ్ చేస్తాం, టికెట్ ఇస్తానంటే టికెట్ మోసం జరిగింది ఇక్కడ. కాంగ్రెస్ ఇవ్వలేదు సార్, అదే టీఆర్ఎస్ ఇచ్చేసింది. అదే ఆ, పిలిచి ఓకే. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కాంగ్రెస్ పడ్డ ఓట్లు మా టీఆర్ఎస్ మాకు పడ్డ ఓట్లు. అప్పుడు వీఆర్ ఇన్ సెకండ్ పొజిషన్, కాంగ్రెస్ వెంట టు థర్డ్ పొజిషన్. ఓకే. ఆ రెండు కలిపి ఉంటాయి, ఇక్కడ ఈయన గెలిచేది అక్కడ ఆయన గెలిచేది. ఉమ్, బట్ ఆయన కొంచెం ఆయనకు బ్రెయిన్ వాష్ ఎవరు చేసారో తెలియదు విఠలరావు గారికి. ఈజ్ నో మోర్ సార్, చనిపోయారు ఆయన యాక్చువల్గా. బట్ ఆయన ఇంకా రియలైజ్ అయ్యారు తప్పు చేశాం మనము, వేరే పొలిటికల్ సీనియర్లో మనం ఇరుక్కపోయినాం వీళ్ళ దగ్గర అని చెప్పేసి. ఉమ్, 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 సో ఈ డిడ్ ఇట్ మిస్టేక్. ఓకే. సో దాని తర్వాత ఏమైంది, 2 టర్మ్స్ మనం నిలవడం ఓడిపోవడం వలన దే హ్యాడ్ వన్ గ్రజ్ అగేన్స్ట్ రేవంత్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి, ఎందుకంటే ఈజ్ ఎ పర్సన్ హూ విల్ ఆస్క్ క్వశ్చన్స్. ఆహా.
సో మన కేసీఆర్ గారిది ఏంటంటే నోబడి షుడ్ ఆస్క్ హిమ్ ది క్వశ్చన్ రివల్ట్ ఎవరు ఉండరాదు అనేది ఆయన ఉద్దేశం అట్లా. అంతే. సో ఆ లెక్కల్లో ఆయన ఏం చేశాడంటే ఈయన ఎట్లా ఓడగొట్టాలని చెప్పి దే మేడ్ ఇట్ అన్ ఎలక్షన్ ఆఫ్ 6 months సార్. బిఫోర్ ఎలక్షన్స్ వచ్చాయి, అవును. దాని తర్వాత దే హ్యావ్ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ రేవంత్ రెడ్డి స్పెషల్లీ. ఓకే. స్టేట్ మొత్తం ఒక దిక్కు ఉంటే రేవంత్ రేవంత్ రెడ్డి మీద రెడ్డి ఒక చేసి 6 months ఎలక్షన్స్ అడుగునోడే పాపిస్ట్ అన్నట్లు, యా మూకొని పెండ్లికి తిన్నోడు వచ్చాడు అన్నట్టు. ఓకే. ఆ విధంగా ఏమైపోయిందంటే ఏది ఇవ్వాలి ఇచ్చిండ్రు వాళ్ళు మొత్తం. ఎనీథింగ్ లిటరలీ ఐ వాజ్ ఐ విట్నెస్ టు. ఓకే. రైతులు అడిగింది రైతులకు ఇవ్వడం జరిగింది, కుల సంఘాలు ఏమడుగుతూ వాళ్ళకు, అంటే వాళ్ళు భవనాలు అడగడం, వాట్ ఎవర్ దే కెన్ డూ. అంటే ఇక్కడ ఓన్లీ గెలిపే ఏకైక మార్గం సార్. దానికి మా ఫాదర్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ ఉంటేనే మంచిది అని చెప్పి ఈ వర్క్డ్ యాజ్ అ కిడ్ సార్. యాక్చువల్లీ 80+ ఉన్నా, అప్పుడు 75+ ఉన్న గిటంగా డైలీ మార్నింగ్ లేచి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే ఆయన మా ఎమ్మెల్యే గారు డాడీ వాళ్ళ కార్యకర్తలు ఎవరు ఉంటారో నమ్మిన కార్యకర్తలు ఫ్రమ్ పాస్ట్ 40 years ఈ స్టార్టెడ్ అవాయిడింగ్ దెమ్. ఈ స్టార్టెడ్ క్రియేటింగ్ హిజ్ ఓన్ వర్గం అనేది చెయ్యాలి. అది ఎప్పుడు చేయాలి అంటే 1 term అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ గెలిచిన అంటే వీళ్ళను అవాయిడ్ చేయవలసిన అవసరం లేదు కదా బిల్డ్ చేసుకున్నప్పుడు. వాళ్ళని ఎంబడి పెట్టుకొని యూ మేక్ యువర్ క్యాడర్, దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డాడీ క్యాడర్ 40 years అన్నప్పుడు ఆల్రెడీ దే హావ్ క్రాస్డ్ అండ్ దే ఆర్ నియర్ టు 60-65+ ఉన్నారు. ఓకే. దే ఆర్ ఆల్సో ఫెడ్ అప్ విత్ దిస్ ఈ పాలిటిక్స్లో. వితౌట్ దిస్ ఈ పాలిటిక్స్ ఎట్లా అయిపోయిందంటే వీ కాంట్ బిలీవ్ ఎనీబడి సార్. ఆ విధంగా జరిగిపోయింది, అయిపోయింది. మన ముందు. సరే, ఇప్పుడు ఏదో 2018లో మీరు డాడీ సపోర్ట్ చేశారు, గెలిపించారు, అంతవరకు అయిపోయింది. ఓకే సార్. సపోర్ట్ ఉన్నారు, రకరకాల ఉన్నది. సరే, ఇద్దరు ఉన్నారు, మీకేమన్నా చైర్మన్ ఎంపీపీ కావచ్చు, అవన్నీ కొంత కోఆర్డినేషన్ ఉంది. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం సరైందేనా? అవును సార్, నాకు తెలిసిన కాడికి సరైంది. ఎందుకంటే ఎగ్జిస్ట్ కాలేకపోయారా తనతోని? ఎగ్జిస్ట్ ఆయన కాలేకపోయాడు ఇప్పుడు అనలే ఆయన. సో తానే కాలేకపోయాడా? తాను కాలేకపోయాడు. ఆయన చెప్పడం ఏంటంటే ఆల్రెడీ మా అన్న ఎంపీపీ గెలిచిండు, సర్పంచ్ మేము గెలిచిన వాళ్ళు ఉన్నారు, మా డాడీ 5 సార్లు ఎమ్మెల్యే చేసిన. ఆయన ఏమంటాడంటే ఆ ఇంటికి నేను 3 పదవులు ఇచ్చా అంటాడు. మా పొలిటికల్ ఇది మొత్తం మేము విడిచిపెట్టి నిన్ను తెచ్చి ఎమ్మెల్యే గెలిస్తే మా ఒక లైఫ్ మొత్తం అంటే 1999 నా పెళ్ళి అయింది. 2000 నుంచి 2018 వరకు అప్రాక్సిమేట్లీ 18 years ఐ హావ్ బీన్ ఇన్ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్. డాడీ ఎవరిని సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది, అంత అయింది. చేసిన తర్వాత మేము మాకు ఆశ ఉన్న గిట్టంగా మా నాయన వెళ్ళి మాట ఇచ్చి వచ్చింది కేసీఆర్ అని చెప్పి ఆ మాటకు మా అన్నగారు కానీ మేము కానీ అందరం సైలెంట్ అయిపోయినాం. వి సపోర్టెడ్ హిమ్. ఈయన పబ్లిక్ మీటింగ్ వెళ్ళి నేను 3 పదవులు ఇచ్చిన అలాగంటారు. మా తమ్ముడు సర్పంచ్. ఎవరి పదవులు ఇవి? ఆయన ఇచ్చినట్టు. ఆయన ఇచ్చిండో లేదు. ఎంతకాలము కొంత బలము అప్పుడప్పుడు, అంటే ఆర్థిక బలమా లేకపోతే ఇంకోట బాగా పనిచేస్తాయి ఇవి? ఆర్థికం చేస్తారు కదా సార్ కంపల్సరీ. రేపు ఏం లేకపోతే ఎమ్మెల్యే ఫ్యామిలీకి మేము 3 పదవులు ఇచ్చినాం. ఇంకా నయ్యం ఆయన ఎమ్మెల్యే చేసినా అనలేదు ఆయన. అది ఎట్లా ఎవరు గైడెన్స్ ఎవరు ఇచ్చినా ఇవ్వలేదు, అది ఇచ్చింటే అది ఇవ్వడం చెప్పేట్టు. ఆ మాట కూడా మా బాధ ఏంటంటే సార్, ఈ బిహేవ్స్ లైక్ ఎక్కిడ్ ఒక్కొక్క పాలిటిక్స్లో మెచ్యూరిటీ కావాలి. సో ఈజ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఎమ్మెల్సీ. కానీ ఎమ్మెల్సీగా పనిచేసిన ఆ మెచ్యూరిటీ లేదు. సబ్కా సును అప్నా కర్నా సియాసత్ సామత్ ఉంది సార్. అందరు దీన్ని మనం నిర్ణయం తీసుకున్నాం. ఆయన ఎట్లా చేయడు. ఇప్పుడు నేను వెళ్ళి మీ మీద అని చెప్పానంటే ఫస్ట్ నమ్మేస్తాడు, యాక్షన్ ఉంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి చెప్పాను అనుకోండి నా మీద యాక్షన్ ఉంటుంది. ఇది అది జరగదు అది. సో యూ షుడ్ క్లారిటీ తీసుకున్నాను. నేను మీ మీద కంప్లైంట్ చేస్తుంటే ఎందుకు చేశాడు ఈ బాబు. ఇప్పుడు ఇవే ప్రైమరీ కారణాలు అంతే సార్ మీరు మారడానికి. దెబ్బ అయితే పడ్డట్టే కదా ఇప్పుడు రావడం వల్ల. కంపల్సరీ పడ్డట్టే సార్. అది పడ్డందుకే వాళ్ళు శత విధానాలు ట్రై చేస్తున్నారు. ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేస్తారు. సో కాంగ్రెస్ లో మళ్ళీ ఏకైక మార్గం అనుకున్నారా? అవును సార్, కంపల్సరీ. అంతే, ఫస్ట్ నుంచి ఉంది కాంగ్రెస్ లోనే. బట్ ఏంటంటే ఆ రోజు టికెట్ ఇవ్వకపోవడం ఒకటి. ప్లస్ పెద్దతో ఏం మీకు వివాదం లేదు? లేదు సార్, ఎవరు హరీష్ రావుతో కానీ లేకపోతే పెద్దతో కానీ గారు ఎవరితో లేదు. వాళ్ళ కుటుంబం అంటే ఇంకా ఇప్పటికి గౌరవం సార్. మరి వారేమన్నా అప్పటికి ఏమన్నా ఇంటర్ఫియర్ కాలేదా? ఆ ఒక గ్యాప్ మెయింటైన్ చేసేట్లో వీళ్ళు ఫేమస్. పట్నం రాజ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ సార్. బెదిరింపు కాదు సార్. మేము డైరెక్ట్ వెళ్ళి కేటీఆర్ గారికి ఏదైనా చెప్పాలనుకున్నా అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు. అదే అంటున్నా అనేది. అందుకనే కదా తనకు మంత్రి ఇచ్చారు. వాళ్ళకి వ్యతిరేకం కాదు నేను అనేది. ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ సామాజిక వర్గము బెదిరింపులు చేస్తేనే కేసీఆర్ లాంటి కూడా వంగుతున్నాడు. అవును సార్ అని ఒక టాక్ అయితే ఉంది మొత్తం మీద. ఇప్పుడు మొన్న కేసీఆర్ బహిరంగ సభ అయింది కోసిగిరి. సేమ్ అదే స్పాట్ అదే జగ. అక్కడనే కేసీఆర్ ఏమన్నారంటే గురునాథ్ రెడ్డి పెద్ద ఆయనకు నేను ఏదో ఒక పదవి ఇస్తా అన్నాడు.
ఒక దగ్గర 50,000 మంది సమక్షంలో చెప్పాడు అన్నమాట. ఎప్పుడు ఇది లాస్ట్ ఎలక్షన్ 2018. కానీ అది రాలేదు, ఇయ్యలేదు ఆయన. మేము సరే మీకన్నా కానీ ఒకటి ఏదైనా ఒకటి ఇచ్చినా మీ కుటుంబంలో ఎవరికి ఒకటి ఇచ్చినా బాగుంటుంది అంటే మీన్స్ ఎమ్మెల్సీ ఇంకోటి అది మాకేయడం అవసరం లేదు. డాడీ ఏజ్ అయింది కాబట్టి 75+ అవసరం లేదని మీలాంటి వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అంతే. అది ఒప్పుకున్నాం సార్ మేము. అది ఇవ్వకపోయినా బాగాలేదని. అయితే ఏం చేశారు, నెక్స్ట్ సింగిల్ విండో నిలబెట్టించారు డాడీని. సింగిల్ విండో నిలబెట్టి డీసీపీ చైర్మన్ ఇస్తామని అనుకున్నారు అని చెప్పేసి అది ఆల్రెడీ శ్రీనివాస్ గౌడ్ గారు డిస్ట్రిక్ట్ మంత్రులు అందరూ ఓకే అన్నారు. ఇక్కడ అన్న తర్వాత మేము ఎలక్షన్ పోటీ చేసింది డాడీ. కొడంగల్ మండలం మొత్తం ఇన్ననమస్ అయింది. 5 మండలాలు మాకు అప్పుడు ఉండేవి, ఇప్పుడు 8 అయినాయి. 5 మండలాల్లో మొత్తం మేమే గెలిచినాం. అది గెలిచింది చూసి ఈయనకు వస్తుందని చెప్పి ఈయననే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అది ఇవ్వద్దు, ఇస్తే నా పొలిటికల్ క్యారియర్ దెబ్బతింటది అన్నదే ఆయన మన ఎమ్మెల్యే గారే. అంటే ఇంత ఏజ్ లో ఉన్న పెద్ద ఆయన నిలబెట్టడమే అయిపోయింది. ఎవరు కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి అన్న మీ ఏజ్ పెద్దగా అయిపోయింది, ఎందుకు విడిచిపెట్టండి, మీ బాబులను మేము చూసుకుంటే మెగ్గసిరికి అంటే ఒక మాట అయిపోయేది ఆడికి. మాకడే ఆశ లేకుంటుండే. దాని తర్వాత అది నిలబెట్టినాం, అది ఒక అవమానం జరిగింది బాగా. మళ్ళీ డాడీ రాజీనామా చేశారు, అయిపోయింది. మళ్ళీ ఏం చేశారు, టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పిస్తామని తీసుకెళ్లారు. నేను వెళ్ళాను ఆ రోజు ప్రగతి భవన్, కేటీఆర్ గారు కూర్చున్నారు. ఆయన ఒక మైనారిటీ ఈక్వేషన్స్ లో మీకు ఇవ్వలేదు మన్నా అది ఇది అని చెప్పి పొలిటికల్ వాళ్ళు ఏం మాట్లాడతారు అదండి. సరే అది అయిపోయింది, ఇవ్వాలనుకుంటే పట్టించేవాడు మనోడైతే మనకు వచ్చే ముఖం వస్తుంది అది. కానీ వీళ్ళు అది అనకుండా మళ్ళీ ఏమన్నారు, టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తాము ఇప్పిస్తా అది ఇది అని ఎమ్మెల్యే గారు మళ్ళీ చెప్తే వెళ్ళాము అందరం. వెళ్ళాడు కూర్చున్నాం, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇచ్చారు. ఏపీ హైకోర్టు తీసేసింది, అది అవసరమే లేదు. అది సీనియర్ సిటిజన్ ఈ కెన్ గో డైరెక్ట్లీ దర్శనానికి, ఆయనకు అడ్డమే లేదు. 75 ఏళ్ళు దాటింది కాబట్టి ఎక్స్ఎంఎల్ తీసుకెళ్ళిపోతారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్కి అదే ఉంది, ఏమంటే డైరెక్ట్ ఓడడం ఒకటే తప్పితే ఏమి ఉండదు దాంట్లో. అది ఒకటి అవమానం విషయం. సరే ఇవి మా పొలిటికల్ జరిగేటి ఓటం అంటే ఇక్కడ అడుగు అడుగునా మీకు ఆటంకాలే ఎదురైంది. ఆటంకాలేదు, ఇది చివరి నిర్ణయం అన్నట్టుగా. లిటరల్ ఏంటంటే ఒక విచిత్రమైన క్యాండిడేట్ మా ఎమ్మెల్యే ఏంటంటే, మా షాపింగ్ కాంప్లెక్స్ ఎవరికో రెంట్కి ఇచ్చాము. ఓకే, ఆ రెంట్కి ఇచ్చిన వ్యక్తి రెంట్ తీసుకొని డాడీకి వేయడానికి వచ్చి పక్కన కూర్చుంటే పిలిపించుకొని నువ్వు అట్టెట్లో పోయిన పక్కన కూర్చోద్ది అంటాడు. అదే వాళ్ళకి రెంట్ ఇచ్చేది ఉంది సార్, వాళ్ళ కాంప్లెక్స్లో నేను బతుకుతున్నా, నా షాప్ పెట్టుకున్నా, వాళ్ళకి రెంట్ ఇవ్వడానికి పోతే తప్ప అంటే అంత విధంగా ఆయనకి ఇది ఉంది అన్నట్లు. అంటే ఇది చిన్నపిల్లల మనస్తత్వం అనుకున్నా. అదే నా బ్యాట్ నేనే బ్యాటింగ్ ఆడతా, నా బాల్ నేనే బౌలింగ్ చేస్తా అన్నట్టుంది. చిన్నప్పుడు మేము ఆడేది అట్లా, నా బ్యాట్ ఉంటే నేనే బ్యాటర్, నీకు ఎవరు లేరు ఇక బ్యాటర్ అన్నట్ల. కానీ ఒక బిగ్ దెబ్బ అయితే పడి ఉంటుంది. పడ్డది సార్. సో మరి ఏంది ఇప్పుడు నెక్స్ట్ మీ ముంగట ఉన్నది, కాంగ్రెస్ వ్యక్తిని గెలిపించుకోవాలి సార్. అదే అయితే 100% గెలుస్తాడని నమ్మకం. మీరు నిన్న ఈవెన్ ప్రియాంక గాంధీ గారు వచ్చిన మీటింగ్ చూశారు, కేసీఆర్ మీటింగ్ డబుల్ పబ్లిక్ వచ్చింది. సో ఇప్పుడు దే హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ లెఫ్ట్, పబ్లిక్ని కొనాలన్న ధీమాలు ఉన్నారు సార్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదో విధంగా వాళ్ళని మొబ్బుపరచాలి పబ్లిక్ని. మీ తక్షణ కర్తవ్యము రేవంత్ రెడ్డిని గెలిపించాలి, అది మెజారిటీతో. ఇంకోటి సార్, ఇంత చిన్న వయసులో కాంగ్రెస్ లో ఎప్పుడు పీసీసీ ఎవరికి తాను కూడా బహిరంగంగా చెప్పాడు, అసలు నాది సీఎం పోస్ట్ కన్నా ఎక్కువ నాయన అని కూడా అదే చెప్పాడు. ఇంకోటి ఇంత చిన్న ఏజ్ వేయడం అండ్ వాళ్ళు అంత ఆయన మీద అంత నమ్మకం పెట్టడం ఇంపార్టెంట్. అటాక్ చేసే వ్యక్తి ఎవరంటే తానే అన్నట్టుగా కొంత. ఇప్పుడు ఆయనకు పీసీసీ చేయాలంటే అడ్డంకాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి కేసీఆర్ ఫ్యామిలీ కూడా అప్పుడు ఫైనాన్స్ గా తెలంగాణ ఉద్యమంలో అందుకే అంటాడు కదా, నేనేం చేసినో మీ అయ్యని అడుగు, ఆ స్థాయి ఉన్న వ్యక్తికి అని సూటబుల్ అనుకున్నారు. అయితే వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, ఎవరు రాజీవ్ గాంధీ గారికి క్లాస్మేట్ అయినా ఇవెందో ఇద్దరికి ఇవ్వడం వల్ల కాదని చెప్పి ఇవ్వడం అంటే ఎంత ట్రస్ట్ ఉండాలి. ఎందుకంటే రీసెంట్లీ కర్ణాటకలో అంత మెజారిటీతో గెలిచినప్పుడు దే కెన్ సెలెక్ట్ ఎనీబడి. గాంధీ ఫ్యామిలీ హాస్ దట్ పవర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేయొచ్చు. మరి ఏంది ఇప్పుడు మీరు కూడా అంగబలం ఆర్థిక బలం ఇవన్నీ చూపెట్టబోతున్నారా? మరి అంగబలం ఆర్థిక బలం అవసరం లేదు సార్, అంతేనా? ఎందుకంటే మా విద్యా వైద్యం ఒకటే విధానము దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు, ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ మేము ఒక్కటే స్థాయికి తీసుకొస్తామంటారు, కానీ ఎవరు తీసుకురాలేదు సార్. ఇందులో ఉన్న రహస్యం ఏంటి అసలు? రహస్యం ఏం లేదు సార్. 2 మన మానవులు పైసలు పెట్టేది అంతే, ఇక అంతే. తల్లిదండ్రులు కష్టపడేది అంతా ఎందుకంటే పిల్లలు బాగా చదవాలని, పిల్లల కొరకే. ఆ పిల్లలే నష్టపోతుంటే చూసుకుంటూ ఉండలేదు అంతే. ఇప్పుడు అది ఏమైంది పరిస్థితి, వ్యాపారం అయిపోయింది. అది ఏమైపోయింది, వాస్తవంగా చూడాలంటే ఎవరు సంపాదించినా నా పిల్లాడు మంచిగా చదవాలి అదే కోరికతో ఉంటారు, ఉపాధి ఒకటి అంతే. అదే ఇంకోటి ఏంది సెంటిమెంట్ అంటే మన దగ్గర ఏం చిన్న ఇది అయినా కోఆపరేషన్ హాస్పిటల్కి వెళ్తాం మనం. అవును, కాబట్టి 2 సెంటిమెంట్స్ మనకు ఎక్కువ పనిచేస్తున్నాయి. ఇది అధికార వర్గం లేదంటే
అప్పటి వర్గం క్యాచ్ చేసుకున్నాయి ఫస్టే క్యాచ్ చేసుకుంటాం. మనం ఇది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఎస్ సార్. వాళ్ళంతా ఎప్పటికి ఇట్లా వస్తూ ఉంటారు, మనం ఇదే స్థాయిని మెయింటైన్ చేసుకోవాలని. అంతే సార్. ఇదేం లేదు సార్. ఇప్పుడు వన్స్ వేర్ రూల్డ్ బై ద బ్రిటిషర్స్, అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 years అనుకుంటాం. అవును. స్టిల్ టుడే వీ బీన్ రూల్డ్ బై ఫారినర్స్ ఓన్లీ. ఈస్టర్న్ కంట్రీస్ మన దగ్గర ఉన్నాయి. అవును. మీరు ఏదైనా తీసుకోండి, అవును, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ హావ్ బీన్ స్టిల్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఈస్టర్న్ కంట్రీస్. అంతే మొత్తం ఇది ఉన్నది. సో దే డజంట్ వాంట్ టు లూజ్ దట్ థింగ్. power. హియర్ వీ గెట్ చీప్. ఏది ఉన్నా మన దగ్గర చాలా చీప్ లేబర్ సార్, కంపేర్ టు యూఎస్ కానివ్వండి, ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యూ కెన్ టేక్. వెరీ చీప్ ఉంటుంది లేబర్ అనేది చాలా చీఫ్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము అనగానే గవర్నమెంట్ విల్ గివ్ ఆల్ ద క్లియరెన్సెస్ టు దిస్ ఫార్మా ఇండస్ట్రీస్ ఆర్ టు ది ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇట్లాంటి ఇట్లకి ఇమీడియట్గా వచ్చేస్తుంది పర్మిషన్స్. అదే మనం స్థానికంగా చిన్న స్కూల్ స్టార్ట్ చేయాలన్నా విల్ హ్యావ్ ఆల్ ది అడల్ట్స్. చెప్పడం ఏంటంటే యూ విల్ గెట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ అంబ్రెలా అంటారు. బట్ అంబ్రెలా ఎవరిది అనేది తెలియదు. ద గై హూ గెట్స్ వెరీ ఫాస్ట్ అంటే ఆయనది అంబ్రెలా అనుకున్నాను మనం. అంతే. మనం పోయినాం అనుకోండి, ఏంటంటే క్లియరెన్స్ ఇయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడనే పెట్టేస్తారు మనం. అంతే అంతే. అంటే మరి ఇప్పుడు అంటే సామాన్యునికి, సాధారణ కుటుంబం అతనికి, వాళ్ళ పిల్లలకు ఒకే రకమైన ఎగుడు దిగుడు లేని అటువంటి విద్య ఎప్పుడు అందాలి? జస్ట్ ఓన్లీ వన్. అది ఇప్పుడు అందాలన్న ప్రశ్నే రాంగ్ సార్. అది ఇప్పుడే ఇవ్వాలి. అది అంతే. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏ స్కూల్ అయినా తీసుకోండి, గవర్నమెంట్ స్కూల్స్ టుడే ఫ్యూ స్కూల్స్ ఇంటర్నేషనల్స్ వచ్చిన ఏ కలర్ అయినా బట్టలు వేసుకొచ్చి అని అంటారు. కానీ ఒక రూఫ్ కింద కులము మతము భేదం ఉండరాదని ఒక స్కూల్ యూనిఫామ్ ఉంటుంది మనం. అది తుంగలో దొక్కినాం కదా ఆల్రెడీ, అయిపోయింది. కానీ ఎడ్యుకేషన్కు మాత్రం ఫ్రమ్ ద డే కిండర్ గార్డెన్ పిల్లాడు ఎప్పుడు స్టార్ట్ అవుతాడో ఇట్ ఈస్ ఈస్ లైఫ్ అన్నట్టు. అది హౌ మచ్ ఈ లెర్న్స్ దట్ మచ్ ఈ కెన్ డెవలప్. టు బి ఫ్రాంక్ ఈక్వల్ విల్లం పెట్టకుండా వాళ్ళు బ్యాలెన్సింగ్ ఎందుకు చేస్తున్నారు? వివక్షత ఉండకూడదు కదా అంటున్నాను. అను ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పనీకెళ్తే టీచర్స్ కొంచెం కోపం రావచ్చు. నేను కాదన్నాను. టీచరే మొదటి ద్రోహులని అంటాను. అందులో అందరు కూడా లేరు. వాస్తవం సార్. నో డౌట్. వాళ్ళ పిల్లల్నే బయట తోలుతున్నారు కాబట్టి వాళ్ళకి నమ్మకం లేదు. అయిపోయింది. వ్యవస్థ నాశనం కావడానికి మెయిన్ కారణం వాళ్ళు. అంతే సార్. గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు, మళ్ళీ ప్రైవేట్ ఉంటాడు. సార్ గవర్నమెంట్ ఉండని ప్రైవేట్ ఉండని, గవర్నమెంట్కు వచ్చేటోళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. కానీ ఇది ఏమైపోతుందంటే ఆ డిలే వలన వీఆర్ నాట్ గోయింగ్ టు గో టు ది గవర్నమెంట్. ఓపిక లేదు. అంతే. వెళ్ళినామంటే ఇంత పెద్ద క్యూవా, మళ్ళీ ఆడ ఒక కరప్షన్ మళ్ళీ అంతే ఇంటర్నల్ గా. దీన్ని వాష్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు? ఎలాంటి నాయకత్వం రావాలి? నాయకత్వం అనేది చాలా కొత్తగా రావాలి సార్. వీళ్ళతో రాదు. ఇక ఈ కష్టం సార్, చాలా కష్టం. ఎక్కడ చూసినా ఏమైనా అవుపడుతుందా? ఏమైనా స్కోప్ ఇలాంటి, అది యూనియన్ కావచ్చు, ఇంకోటి ఆల్ పార్టీలు కావచ్చు, ఏదన్నా కొంత అవుపడుతుందా? ఎవ్రీ పార్టీ ఇస్ రన్ బై దిస్ కార్పొరేట్ సెక్టర్స్. అంతే. రాజకీయం కూడా పేదవారికి అందదు, అందకుండా చేసేసింది సార్. రాజకీయం అంటేనే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి వెరీ దిస్ థింగ్. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతామా అన్న భయానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఇలా ఆల్ కేటగిరీస్ కూడా ఇప్పుడు ఈ 75 years లో ఇంకా కేటగిరీస్ ఉన్నాయి అంటే ఎక్కడ ఉన్నావు అనేది ఒకసారి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. సరే, ఏంటి ఇప్పుడు మీరు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? కంట్రోల్లో ఉన్నది, మీరు ఓటు అడగబోతున్నారు, ఏంటి మీ ఫస్ట్ ఎజెండా ఏం సార్ అంటే కర్ణాటకలో ఏ విధంగా 5 పథకాలు సక్సెస్ఫుల్ నడుస్తుందో, సో ఇక్కడ కూడా అదే మెయిన్ థింగ్ సార్. అదొకటి. సెకండ్, కొడంగల్లో ఫస్ట్ అవకాశం మాకు వచ్చింది ఏంటంటే ఈయన పీసీసీ కావడం వలన రేపు అనుకున్న ప్రకారంగా మీ మీడియా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక 60+ సీట్లు గెలిస్తే మాక్సిమం అంటే ఇక్కడ అప్పట్లో ఉన్నాయి. మరి ఇవాళ ఒక తీరే వెళ్తుంది, రేపు ఒక తీరే వెళ్తుంది. అంటే డే బై డే ఒకసారి 80 ఇట్లా అవుతుంది, ఒకసారి 70 వస్తుంది, ఒకసారి లేకపోతే ఇట్లా వస్తుంది, ఒకసారి వాళ్ళ కూడా 60 వస్తుంది. ఈసారి నేను తెలంగాణ ప్రజలను ఒప్పుకుంటా సార్. అంతేనా? కానీ కాకపోతే కాంగ్రెస్ లో ఉన్నది ఏంటంటే గెలిచినాక అమ్ముడు పోతారు అనేది ఒక వాదన అయితే ఉంది. లేదు సార్, అది ఎందుకంటే ఇప్పుడు 15 మందో 20 మందో గెలిచినప్పుడు ఏం చేయలేము కదా. మన పబ్లిక్ మనం నమ్ముకున్నది, మనం గెలిపించింది, నేనేం చేయలేకపోతే అగేన్స్ట్ గవర్నమెంట్ నేనేం చేస్తా, చేయలేను అని చెప్పేసి అంటే వాళ్ళ సౌకర్యాలు కూడా చూసుకుంటారు. అంటే వాళ్ళ పబ్లిక్ సౌకర్యం, మళ్ళీ గెలిపించిన వాళ్ళని పబ్లిక్ సౌకర్యం కాదు, వాళ్ళ సౌకర్యం చూసుకుంటారు ఫస్ట్. అంటే వాళ్ళు పోయేది చెప్పుకోమదే చెప్తారు, పబ్లిక్ కోసం మేము వెళ్తున్నాం అంటారు. కానీ టికెట్ ఇచ్చేటప్పుడు ఏదో సంతకాలు తీసుకున్నట్టు నిజమేనా? ఏమో సార్, కాంగ్రెస్ టికెట్ ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులతో ఒకవేళ పార్టీ మారితే మాత్రం మాతో పాటు మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రాజీనామా చేయించేటట్టుగా, అది కూడా స్పీకర్ దగ్గర పెట్టేటట్టుగా ఏమన్నా కొంత కాయిదాలు ఏమన్నా ఉన్నాయా? ఇట్లా అట్లాంటిది రాజ్యాంగంలో లేనే లేదు సార్. వీళ్ళు ఎట్లా తీసుకుంటారు చెప్పండి? అంతేనా? ఆప్షన్స్ లేవు కదా. ఆప్షన్ లేదు, కానీ రావాల్సిన అవసరం అయితే ఉంది సార్. అది వస్తే మంచిగా ఉంటుంది సార్. అది ఎథిక్స్ అనేది ఒక వ్యక్తి 2 సార్ల కన్నా ఎక్కువ ఒకటి
రెండోది ఒక వ్యక్తి ఈ పార్టీల నుంచి ఇంకో పార్టీలో పోతే అతన్ని పూర్తిగా అనర్హతే, కుటుంబానికి రాజకీయంగా అనర్హత. సో ఇట్లాంటిది ఏమన్నా కొన్ని మనం మార్పులు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఉంది సార్, కంపల్సరీ అది చేస్తే చాలా బాగుంటుంది. మీరు అన్నట్లుగా 1% హ్యాస్ టు బి గివెన్ ఓన్లీ 1 ఛాన్స్. ఇంకా మీరు 2 అంటున్నారు కాదు, అది అంతేనా? ఓన్లీ 1 ఛాన్స్. ఇంకోటి తాను చేయాలనుకున్న మార్పు 5 సంవత్సరాలు ఇట్స్ ఎనఫ్ కదా. ఎస్ సార్. ఇప్పుడు ఆయన ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది సార్? ఇమ్మెచ్యూర్డ్ లవ్ కాదు ఇది. అంతే. వెన్ యూఆర్ బికమ్ మెచ్యూర్ అండ్ యూ నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, దెన్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్. అంతే. మీకు అన్ని తెలుసు బర్డన్స్ అనేది. సో ఆ బర్డన్స్ మొత్తం మీరు చేసేది అరే పక్కన ఇంటికి అది ఉంటుంది కదా, సేమ్ నాకున్న కష్టం వానికిటే ఉంటుంది కదా అని తెలిసినాకనే మీరు పాలిటిక్స్ వస్తుంది. మళ్ళీ అది వచ్చినప్పుడు మీకు ఈజీ ఉంటుంది కదా. వై డూ యూ నీడ్ ఫర్ 10 years? రేపు రాబో కాలంలో మీరు మీ ఎజెండా ఇప్పుడు అంతా ఇక్కడ నుంచి వెళ్ళి గెలిపించుకోవాలి. అవును సార్. ఫస్ట్ నేను గెలిపించుకుంటే ముఖ్యమంత్రి ఏంటంటే మా కాన్స్టిట్యున్సీ ఎట్లా డెవలప్ అవుతుంది సార్. ఓకే. ఆయన గిట్ట ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు 10 అంటే అందులో మరి ఇంకోటి అంటే కంపల్సరీ చెప్పలేము, అందులో యోధాన ఉన్నారు కాబట్టి డిసిషన్ ఎక్కడ ఉంటది, అది హైకమాండ్ చేతి సోనియా గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు. అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఎవ్రీ డిసిషన్ రాహుల్ గాంధీ కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. లేదు సార్, ఈ ఫైనల్ డిసిషన్ మేకర్ ఇస్ ప్రియాంక. ఇప్పుడు కర్ణాటకలో ఆమె తీసుకున్న డిసిషన్ అక్కడ జరిగింది, ఈడైతే ఆమెదే డిసిషన్ ఉంటుంది కాబట్టి. అండ్ షీ ఈజ్ హావింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ రేవంత్ రెడ్డి గారు. అదొక నమ్మకం ఉంది. చూద్దాం, అది జస్ట్ ఒక 3-4 రోజులలో వారం రోజుల్లో ఇది తెలిసిపోతుంది. మీ ఓటర్స్ మీరు ఏం చెప్పాల్సుకున్నారు ఇక్కడ ఒక నోన్ పర్సన్ గా, ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే పుత్రునిగా? ఏం లేదు సార్, నా ఓటర్లకు నేను మనవి చేయడం అయినాక ఇంత చిన్న వయసులో ఆయనకు పీసీసీ రావడం ఒకటి, దాంతోపాటు నరేంద్ర రెడ్డి గారు మాకు ఏ విధంగా మోసం చేశారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు విడిచిపెట్టిన ఆయన మమ్మల్ని టార్గెట్ చేశారు. మీకే 3 పదవులు ఏదో మాటలు చెప్పారు, పబ్లిక్ నమ్మరు సార్, పబ్లిక్ తెలుసు. ఇంకోటి జనరల్ పబ్లిక్, కోజ్గి అండ్ మద్దూరు పబ్లిక్, దే అల్టిమేట్లీ డిసైడెడ్ ఈయన క్యారెక్టర్ ఏంది, ఈయన ఎట్లాంటి వ్యక్తి, ఈయన ఏం చేస్తాడు, ఎట్లా ఉంటాడు అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ పబ్లిక్. ఏమంటే మీరు సూటిగా ఓటర్లకు ఏం చెప్పాల్సి? ఏం లేదు, ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గెలిపించాలి, ఆయనను మనం ముఖ్యమంత్రిగా చూడాలి. మన పనులు ఏవే ఉన్నా అభివృద్ధి పనులు, విలేజ్ వైజ్ కానివ్వండి, ఇండివిజువల్ ఫ్యామిలీగా మనకి ఏదైనా జాబ్స్ కావాలన్నా, గవర్నమెంట్ జాబ్స్ ఏం కాదు, ఈయనకున్న నెట్వర్క్ ఈయన ప్రైవేట్ లీడింగ్ ఇప్పగలుగుతాడు. కాబట్టి మనం ఒక మంచి ఇండస్ట్రీ తీసుకురావాలన్నా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే పెట్టుబడి పెట్టేటోళ్ళు గిటం వస్తారు బయటికి వెళ్ళి. మీరే చూసారు కదండి, దాదాపు అన్ని అంశాల్లో కొన్ని లోతైన అంశాలు మాత్రం మీ ముందుకు స్వార్థారా మీ ముందుకు తీసుకురాగలిగారు. మేము కూడా ఒక ప్రస్తావన తీసుకొస్తున్నాం. ఓటు చాలా విలువైనది, అది మీ హక్కు. ఇంకెంతకాలం ఈ చేజాపు? ఓటర్లకు 2 బురదలు అంటున్నాయి. ఒకటి ఎప్పటికీ ప్రభుత్వం మీద ఆధారపడడం, రెండోది ఎలక్షన్లప్పుడు చేజాపుతారు. అలా అని అందరూ ఉండరు, కానీ ఇప్పటికైనా కానీ రావాల్సిన అవసరం అయితే. ఇలా మీ కుటుంబాలను తయారు చేసేది ఎవరు? ఇది కాదు కదా. అది మీకు ఇష్టమా? ఇది కదా మీకు ఇష్టం. మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయితే ఇంకొకరు సహకారం చేసే విధంగా మీరు ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరు? ఏ పార్టీ, ఏ నాయకుడు? ఆలోచించండి, నిర్ణయం మీదే. నమస్కారం. నమస్తే.